గొర్రె ఇప్పుడు చచ్చిపోయింది. రైట్, మంచి లాభం. ప్రవక్తలు రెండు రకాలు. ఒకటి మౌఖిక ప్రవక్త, అంటే జస్ట్ ఆయన తన ప్రవచనాన్ని నోటితో చెప్తాడు అంతే. రెండవది వ్రాత ప్రవక్తలు, వాళ్ళు చెప్తారు, రైటింగ్స్ కూడా ఉన్నాయి. సో మౌఖిక ప్రవక్తలకు ఎగ్జాంపుల్ రెండు పేర్లు చెప్పండి. వాళ్ళు కేవలం చెప్పారు కానీ రాయలేదు. మీకు అర్థమైందా? మౌఖిక ప్రవక్తలు కేవలం మాట్లాడటంతో చెప్తారు కానీ రైటింగ్స్ కావు. రాత ప్రవక్తలు చెప్పారు, రాత రాశారు. మౌఖిక ప్రవక్తలకి ఉదాహరణగా ఇద్దరు ప్రవక్తల పేర్లు చెప్పండి. గిడియన్, ఇద్దరు ప్రవక్తల పేర్లు చెప్పండి. ఆత్మని సిగ్నల్ ఇస్తున్నారా లేకపోతే నిజంగా? ఏలియా, ఎలీషా, హుల్దా, వీళ్ళందరూ మౌఖిక ప్రవక్తలే. బైబిల్లో వాళ్ళకి మనకేమైనా ఏలియా ప్రవచన గ్రంథం ఏమైనా ఉన్నాయా? లేవు. మౌఖిక ప్రవక్తలు, వాళ్ళు వ్రాత ప్రవక్తలు. వ్రాత ప్రవక్తలు కూడా మూడు రకాలుగా విభజించవచ్చు. వ్రాత ప్రవక్తల్ని మూడు రకాలుగా. సో నెంబర్ 1, ముందు ఇది రాయలేదు, ఇది ఎక్కువ ఉంటుంది అందుకని రాయలేదు. సో చెర ముందు ప్రవక్తలు, ఇస్రాయేల్ కానీ యూదులు కానీ చెరకు వెళ్లే ముందు ఉన్న ప్రవక్తలు. చెరలో ప్రవక్తలు, చెర తర్వాత ప్రవక్తలు. సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే చెరలో ప్రవక్తలు వీళ్ళిద్దరు, యెహెజ్కేలు, దానియేలు చెరలో ప్రవక్తలు. చెర తర్వాత ప్రవక్తలు హగ్గయి, జకర్యా, మలాకి. వీళ్ళు ముగ్గురు చెర తర్వాత వాళ్ళు. వీళ్ళు 5 కాకుండా ఉన్న మిగతా 9 మంది, 9 మందినా 12, 4, 16 అంతే, 9 మంది చెర ముందు ఉన్న ప్రవక్తలు. యోషియా, ఇర్మియా, హోషేయ, యోవేలు, ఆమోసు, యోనా, మీకా, నహూము. సో వీళ్ళందరూ చెర ముందు ఉన్న ప్రవక్తలు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనం, ఎందుకంటే హగ్గయి నేర్చుకుంటున్నాం కదా. హగ్గయి చెర తర్వాతి ప్రవక్త. చెర తర్వాతి ప్రవక్త. ఆల్రెడీ చెరలన్నీ అయిపోయినాయి. అషూరు ఇస్రాయల్ని చెరకు తీసుకొని వెళ్ళిపోయింది, వాళ్ళకి తిరిగి రాలేదు, ఆగిపోయింది. యోధాని బబులోనీని చెరకు తీసుకొని వెళ్ళిపోయారు, 70 సంవత్సరాలు గడిచిపోయింది. 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దానియేలు ప్రార్థన చేశాడు. అరే 70 సంవత్సరాలు అయిపోయింది, మరి దేవుడు పంపిస్తానన్నాడు కదా, మా దేశానికి పంపిస్తానన్నాడే, పంపలేదే, అరే ఎట్లా అని ఆయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన తర్వాత బబులోను సామ్రాజ్యం అంతమైంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. బెల్షాజర్ చచ్చిపోయాడు, మాదీయ పారసీకపు రాజ్యం స్టార్ట్ అయింది. మీకు అర్థమైందా? మనకి ఈ క్లాస్లోనే అషూరు రాజ్యం అయిపోయిన తర్వాత బబులోన్ రాజ్యం వచ్చింది. బబులోన్ రాజ్యం తర్వాత మాదీయ పారసీక రాజ్యం స్టార్ట్ అయింది. కోరేషు పారసీక చక్రవర్తి. కోరేషు పరిపాలనకు వచ్చిన తర్వాత బబులోన్ని జయించాడు 539లో, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో. జయించిన తర్వాత ఆయన అన్నాడు 38లో, యోధా ప్రజలారా, ఆకాశమందరి దేవుని ప్రజలారా, మీరు యెరూషలేముకి వెళ్ళండి, దేవాలయం కట్టండి అని అన్నాడు. ఓకే, దేవాలయం కట్టమని 538 అంటే అందరూ బయలుదేరారు. నాయకులు ఎవరు? జెరుబ్బాబెల్, షేజ్బజ్జర్ వాళ్ళ నాయకత్వంలో ముందు బయలుదేరి వాళ్ళు వచ్చి 536 అంటే 2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, 4 నెలలకు వస్తారు. మామూలుగా బబులోన్ నుంచి యెరూషలేంకి రావాలంటే 4 నెలల ప్రయాణం, 1000 కిలోమీటర్లు, 4 నెలల ప్రయాణం. వచ్చిన తర్వాత మందిరపు పని ఆరంభించడానికి 2 సంవత్సరాలు టైం తీసుకున్నారు వాళ్ళు. 2 సంవత్సరాలు టైం తర్వాత 36లో మందిర పని ఆరంభించి పునాది వేశారు. ఎక్కడుంటుంది అదంతా? మనకి పైన హగ్గయి ఉంది కానీ ఇది ఎజ్రా గ్రంథంలోది. ఎజ్రా గ్రంథంలో చూస్తాం, ఎజ్రా 3:8లో. సో మందిర పని ప్రారంభించిన వెంటనే మందిర పనికి ఆటంకాలు వచ్చాయి. సన్బలట్టు,
కొద్దిమంది సమరయుల ద్వారా ఎజ్రా కాలంలో మందిర పని కట్ చేయకూడదు, షేజ్ బజర్ ఎట్లా కడతావు, కట్టొద్దు అని లేనిపోని అబద్ధాలు చెప్పి తాకీదులు రాసి మందిర పనిని బలవంతంగా ఆపివేస్తారు. అంటే వాళ్ళు 2 సంవత్సరాలు చేశారు, పునాది నుండి 36 నుండి 34 వరకు 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత మందిర పని నిలుపుదల జరుగుతుంది. మందిర పని ఆగిపోయిన తర్వాత ఎవరి పని వాడు చూసుకున్నారు. వ్యాపారాలకు వెళ్ళేవాడు వ్యాపారానికి వెళ్ళారు, ఉద్యోగాలకు వెళ్ళారు, వ్యవసాయంకి వెళ్ళారు, తిని ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు, పునాది తీసామా, ఇల్లు కట్టామా, కలర్ వేసామా, ఓపెనింగ్ పిలిచామా, ఏ పాస్టర్ గారిని పిలుద్దాం, ఏ వాక్యం చెప్పిద్దాం, భోజనాలు పెడదామా, చికెనా, మటనా, లేకపోతే వెజ్జా, నాన్ వెజ్జా, వీటితో సరిపెట్టారు. కానీ దేవాలయ పని నిలుపుదల అయిపోయింది. దాన్ని పట్టించుకున్న నాదుడు లేనే లేడు. సుమారుగా 520 దాకా 16 సంవత్సరాల కాలం మందిరాన్ని పట్టించుకున్న నాయకులు కాదు. ఆ 16 సంవత్సరాల తర్వాత ఈ టైంలో హగ్గై జకర్యాలు ముందుకొస్తారు. ముందుకొచ్చి ఏం చేస్తున్నారు అబ్బాయి మీరు, దేవుని 16 మీరు తీయకూడదు, పైనుంచి కిందకి రావాలా. చూడండి, రైట్. మందిర పని ఆగిపోయింది 14, కాకపోతే ఇక్కడి నుంచి 16 వస్తుంది. మందిర పని ఆరంభించింది మొదలుకొని మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేదాకా 16 సంవత్సరాలు వస్తుంది. సో అట్లా ఈ టైంలో హగ్గై జకర్యాలు వాళ్ళు ప్రవచనాలు ప్రారంభించి, అందుకే హగ్గై గ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి, మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉంటుండగా. హగ్గై గ్రంథం, హగ్గై తీసారా, హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ మందిరం పాడై ఉండగా మీరు మాత్రం సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. మందిరం ఏం పాడైపోయింది, పునాది స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అయింది. మీరు దాన్ని ఊసి పట్టించుకోవట్లా. ఉన్న కట్టిన చిన్నపాటి ఇవి కూడా పాడైపోతున్నాయి. 16 సంవత్సరాలు అంటుంటాయా. మీరు మాత్రం అదేం పట్టించుకోకుండా ఇళ్లలో హ్యాపీగా, స్లాబ్ వేసుకున్న ఇళ్లలో హ్యాపీగా ఉంటున్నారు, చల్లగా ఉంటున్నారు. ఏంటి పని అని హగ్గై జకర్యాలు గద్దిస్తారు. ఎజ్రా గ్రంథం మనం 5-6 అధ్యాయాల్లో ఈ స్టోరీ ఉంటుంది. ఎజ్రా గ్రంథం 5-6 అధ్యాయాల్లో అలా వాడు చొరవ తీసుకొని గద్దించినప్పుడు తిరిగి మందిర పని ప్రారంభమై 5 సంవత్సరాలు సాగిన తర్వాత మందిర పని ముగింపు అవుతుంది, ప్రతిష్టత జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఈ గ్యాప్లో 520 పైకి కిందకి అక్కడ హగ్గై ప్రవక్త పరిచర్య ఆరంభమైనట్లుగా మనము చూస్తాం. హగ్గయి అంటే ఉత్సవం లేదా పండుగ అని అర్థం. హగ్గయి అంటే ఉత్సవం లేదా పండుగ అని అర్థం. ఇతని పేరు తప్ప ఇతర వివరాలేవి బైబిల్లో మనకి వ్రాయబడలేదు. ఇతడు దేవుని దూతగా వార్తాహరునిగా ఉన్నాడు అని అన్నారు. యెహోవా వాక్కు ఇదే అని చెప్పడం వలన ఇది అతని సొంత సందేశం కాదని దేవుని సందేశం అని చెప్పాడంతే. పుస్తకం చాలా చిన్నది, కానీ దీంట్లో ఇచ్చినన్ని డేట్స్ బైబిల్కి ఏ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఇవ్వాల. డేట్స్ బాగా ఇచ్చాడు ఈ పుస్తకంలో, రోజులతో కూడా ఇస్తాడు. ఏ నెల ఏ తారీఖున జరిగిందో, ఎన్నో రోజులు జరిగిందో కూడా చెప్తాడు ఆయన. అందుకే చూడు, మొదటి వచనం, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినం. రోజులు కూడా చెప్తాడు. చాలా అద్భుతం, చాలా మంచి స్పష్టంగా ఉంది కేవలం ఈ పుస్తకంలోనే. బైబిల్ ఇంకే పుస్తకం ఇంత స్పష్టంగా లేదు డేట్స్. ఓకే, హగ్గయి ఇది దేవుని సందేశం అని చెప్పాడు. హగ్గయి మరియు జకర్యా ఇద్దరు ప్రజలను సందర్శించిన విధానం వేరువేరు. ఇద్దరు కలిసే చేశారు, కానీ ఇద్దరు పనిచేసిన విధానం మాత్రం వేరు. హగ్గయి తన గుర్తింపు కన్నా దేవుని గుర్తింపును గురించి ప్రాధాన్యత ఇచ్చాడు. తను ప్రాముఖ్యంగా కనబడాలనుకోలేదు. ఆయనను హెచ్చించాడు,
ప్రజలను గద్దించడమే కాక ప్రోత్సహించాడు. ఈ మాట గద్దించడమే కాదు, ప్రోత్సహించడం. క్రైస్తవ జీవితంలో ఈ రెండు అవసరం. గద్దింపు ఉండాలి, అమ్మా, ప్రోత్సాహం. ఈ రెండు కలిసి ఉంటే మంచిది. ఏ ఒక్కటి ఉన్నా, చూసారా, యేసు ప్రభు కూడా శిష్యుల దగ్గర ఈ రెండు చూపిస్తాడు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకునేదేంటి, నువ్వే మెస్ అయ్యా, శబాష్, వెల్ డన్ బాయ్, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడివి, దేవుడే తెలియజేశాడు, వెరీ గుడ్. సరే బాయ్, పదండి యెరూషలేముకి వెళ్దాం. నన్ను పట్టుకుంటారు, సిలివేస్తారు, చంపేస్తారు. ప్రభు అది నీకు దూరం అగును కాక సైతన. అర్థమైనా మీకు? ఇందాకేమో 16 మత్తయి సువార్త 16:16లోనేమో సీమోను బర్యోనాను ధన్యుడివి, ఎక్సలెంట్ అన్నాడు. 5-6 వచ్చిన కింద దగ్గర తర్వాత సైతాన గెట్అవుట్ అన్నాడు అంతే. అది రెండు, హెచ్చరిక, ప్రోత్సాహం. ఇవి రెండు హగ్గై ఇచ్చాడు ప్రజలకి. హెచ్చరించవలసిన దగ్గర హెచ్చరించాడు, ప్రోత్సహించవలసిన దగ్గర ప్రోత్సహించాడు. అయితే ఆయన ఏం బోధించాడో దాన్ని చేసి చూపించాడు ప్రజలకి. చెప్పే ప్రవక్త కాదు, చెప్పిన దాన్ని చేసే ప్రవక్త హగ్గై ప్రవక్త. రైట్, ముందుకెళ్ళిపోదాం. హగ్గై గ్రంథకర్త. ఇతని పేరు ఈ గ్రంథంలో 9 సార్లు ఉంది. హగ్గై పేరు ఈ గ్రంథంలో 9 సార్లు ఉంది. ఎంత? 2 అధ్యాయాలే, పేజీన్నరలో 9 సార్లు అతని పేరుంది. మొదటి అధ్యాయం 1వ వచనం, 3వ వచనం, 1వ వచనం, 3వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 4 సార్లు ఉంది. 2వ అధ్యాయం 1వ వచనం, 10వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 20వ వచనం, మొత్తానికి 9 సార్లు ఇతని పేరు ప్రస్తావించబడింది. హగ్గై గూర్చి ఈ గ్రంథంలో గాక కేవలం ఎజ్రా 5:1-6-14లో మాత్రమే రాయబడింది. ఇంకెక్కడ హగ్గై గురించినటువంటి ప్రస్తావన మనం చూడం. అక్కడ అతడు తన కంటే చిన్నవాడైన జకర్యాతో కలిసి, జాగ్రత్తనండి, హగ్గై ఏం పెద్ద వయసు, తనకంటే చిన్నవాడైన జకర్యాతో కలిసి ప్రజలను మందిర పనిని కట్టే విషయంలో ప్రోత్సహించు పరిచర్య చేశాడు. అది హెచ్చరిక పరిచర్య, ప్రోత్సహించు పరిచర్య. బర్నబా మినిస్ట్రీ అవసరం. బర్నబా అంటే ఆదరించేవాడు, హెచ్చరిక పుత్రుడు, రెండు ఉండాలి. ఆదరణ దగ్గర ఆదరణ ఉండాలి, హెచ్చరిక దగ్గర. వీళ్ళు ఆ పనే చేశారు. బబులోను నుండి జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వచ్చిన యూదుల్లో ఒకడైన హగ్గయ్య బహుశా యెరూషలేములో నివసించి ఉన్నాడు. అంటే యెరూషలేములోనే నివసించున్నాడు ఈయన. అటు ఇటు ఎల్లుపెలు అక్కడే నివసించాడు. చూశాడు, ఎవరు ఏం చేయట్లేదు, దేవుని వాక్కు వచ్చింది, ఎవరు పట్టించుకోవట్లేదు. హగ్గయ్య పో, ఊదు బోర అన్నాడు. అంతని వచ్చాడు, ప్రజలారా మీరు ఇట్లా ఉంటే ఎట్లా అని వాళ్ళని హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. 2:3 అధ్యాయం 3వ వచనంలోని మాటలను బట్టి 586లో బబులోనీయుల 3వ చెర ముందే హగ్గయి యోదయాలో జన్మించాడని, అందుచేత పూర్వకాల మందిర మహిమను చూచిన ఎరిగిన కొద్ది మందిలో హగ్గయి కూడా ఒకడని కొద్దిమంది వేద పండితుల అభిప్రాయం. అంటే ఈయన బాగా ఓల్డ్ ఏజ్ పర్సన్. యెరూషలేములోనే పుట్టాడు, అక్కడికి వెళ్ళాడు, వచ్చాడు, తిరిగి వచ్చాడు. పాత మందిరం తెలుసు ఈయనకి, కొత్త మందిరం కూడా తెలుసు. చూడండి 2వ అధ్యాయం 3వ వచనం, 2:3 పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. పాత మందిరాన్ని దాని మహిమను చూసిన వాళ్ళు మీలో ఉన్నారు కదా అని అన్నాడే. ఆ కొద్ది మందిలో హగ్గయి కూడా ఒకడేమో అని వేద పండితుల అభిప్రాయం. సో ఇందును బట్టి 520లో ప్రవచించు నాటికి హగ్గయికి సుమారుగా 75 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని అంచనా వేశారు. సో హగ్గై గ్రంథాన్ని పులియని రొట్టెల పండగ, పర్ణశాల పండగ, ఈ ఈ ఈ పండగ టైంలో ఈయన పుట్టుంటాడు అనుకున్నారు. పులియని రొట్టెల పండగ కానీ, పర్ణశాల పండగ కానీ ఆ టైంలో హగ్గై పుట్టుంటాడు. అందుకే ఆయనకి హగ్గై అని పేరు పెట్టారు. హగ్గై అంటే పండగ, ఉత్సవం అని, పండగ రోజు పుట్టాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు అని
చాలామంది నమ్మకం రచనాకాలం క్రీస్తుకు పూర్వం 520 ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య కాలంలో ఈయన ఈ పుస్తకం రాశాడు. మీకు ఒక విషయం చెప్పాలి, ఈయన పరిచర్య చేసింది మెజారిటీ వినండి, ఈయన పరిచర్య చేసింది 3 నెలల 24 రోజులే. హగ్గై పరిచర్య చేసింది 3 నెలల 24 రోజులే పరిచర్య చేశాడు అంతే. 3 అందుకే చూడండి, ఆగస్టు నుండి డిసెంబర్ అంతే, ఆగస్టు నుండి డిసెంబర్ ఈ మధ్య కాలంలోనే పరిచర్య చేశాడు. చాలా కొద్ది కాల పరిచర్య, కానీ బలమైన పరిచర్య. నువ్వు ఎంతకాలం దేవుని కోసం జీవిస్తావు అన్నది కాదు, ఎంత ఎంత బలంగా ఎంత ప్రోత్సాహకరంగా బ్రతికావన్నది చాలా ప్రాముఖ్యం. తెలుగులో ఉన్న సామెత చెప్తారా? కాకిలాగా అది మరి ఎట్లా అంటావు అన్నది చూడాలి. సో హగ్గై కాకి మాత్రం కాదు, నిక్కచ్చిగా హంసే. 3 నెలల 24 రోజులు పరిచర్య చేసిన నిలబడే పరిచర్య చేశాడు. మూలవాక్యం 1వ అధ్యాయం 4, 8, 13, 14 ఈ వచనాలు ఈ పుస్తకానికి మూలవాక్యాలు. మూల పదం దేవుని మందిర పునఃనిర్మాణం. దేవుని మందిరం మరలా కట్టాలి, ఇది ఈ పుస్తకంలో ప్రాముఖ్యమైన పదం. ముఖ్యాంశం దేవుడు తన ప్రజలతో సన్నిహితంగా ఉండుట. దేవుడు తన ప్రజలతో సన్నిహితంగా దూరంగా ఉండేవాడు కాదు. బైబిల్ దేవుడు అదే అద్భుతం, ఆయన తన ప్రజలకు దూరంగా ఉండువాడు కాడు. పౌలు ఆ మాట చెప్తాడు, ఏథెన్సులో చెప్తాడు, ఆయన తన ప్రజలకు దూరంగా ఉండేవాడు కాదు, దగ్గరగా ఉంటాడు. మన పరిస్థితి ఏంటి? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? కనపడదు. ఎన్ని మెట్లు ఎక్కినా కనపడవేమయ్యా పెద్ద ఆయన. ఇది మన సిస్టమ్. కానీ బైబిల్ సిస్టమ్ ఏంటంటే ఆయన తన ప్రజలకు దూరంగా ఉండేవాడు కాడు. ఆలయాన్ని కట్టించడంలో నిర్లక్ష్యం చూపుతున్న వారిని తీవ్రంగా గద్దించడంతో పాటు పనికి పూనుకున్న వారికి హెచ్చరికలు ఇచ్చాడు, వాగ్దానాలు కూడా ఇచ్చాడు. సో ముఖ్య వచనం 2వ అధ్యాయం 4వ వచనం కూడా చాలా ముఖ్య వచనం. గ్రంథ విశిష్టత చాలా విషయాలు ఉన్నాయి. గ్రంథ విశిష్టత హగ్గయి మరియు జకర్య ఇద్దరు మందిర నిర్మాణం విషయం ప్రజల్ని ప్రోత్సహించారు. మనం ఇందాక విన్నాం, వాళ్ళిద్దరూ కలిసి పరిచర్య చేశారు. జకర్య దర్శనాలు పొందుతూ పరిచర్య చేశాడు. జాగ్రత్త వినండి, జకర్యాకు దర్శనాలు వచ్చాయి. మనం ఈసారి క్లాసులో జకర్య మలాకీ విని, నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో మలాకీ మత్తయి మధ్య 400 years హిస్టరీ చెప్తాను. నాకు తెలిసి ఇది నెక్స్ట్ మంత్కి సరిపోదో తెలీదు, చాలా పెద్దదే ఉంది. చాలా బుక్స్ కూడా ఆల్రెడీ కొన్ని చదువుతూ ఉన్నాను, మీకు మంచి మెటీరియల్ తయారు చేయాలనే ఆలోచనతో. సో నెక్స్ట్ మంత్ అవి చూస్తాం మనం. ఓకే, సో అయితే వీళ్ళిద్దరూ పరిచర్య చేస్తారు. జకర్యాకు చాలా దర్శనాలు వస్తాయి. జకర్యా ఎట్లా కనపడతాడంటే, జకర్య ఆకాశంలో ఎగురుతూ కనపడతాడు మనకి జకర్యా గ్రంథంలో. కానీ హగ్గై మాత్రం నేల మీద నడుస్తూ కనపడతాడు. హగ్గై నేల మీద నడుస్తూ పరిచర్య చేశాడు, జకర్య ఆకాశంలో ఎగురుతూ పరిచర్య చేశాడు. అద్భుతమైన విషయం, వీళ్ళిద్దరు కలిసి పరిచర్య చేశారు. వీళ్ళిద్దరు కలిసి చూడండి, భిన్నత్వమే కానీ వాళ్ళ గోల్ ఒక్కటే, వాళ్ళ పని ఒక్కటే, వాళ్ళ నాయకుడు ఒక్కడే, వాళ్ళు చేయవలసిన పని ఒక్కటే. దాన్ని గుర్తించారు వాళ్ళిద్దరు. అందుకే వీళ్ళు భిన్నంగా ప్రవర్తించే వాళ్ళైనా సరే కలిసి పరిచర్య చేశారు. ఈ రోజుల్లో ఆ దృక్పథం మిగతా వాళ్ళకి అర్థమైతే ఎంత బాగుండో, మిగతా సేవకులు కూడా ఉంటే భలే బాగుండేది. హగ్గై దగ్గర ఏం పర్లేదు, జకర్యా ఉన్నాడు మనకి, అప్పుడు చూస్తాం. సో అప్పుడు చెప్పుకుందాం దీనికి కొంచెం, ఓకేనా. హగ్గై భూమి మీదనే నిలుచున్న కార్యశీలిగా ఉన్నాడు. దర్శనాలు గల వ్యక్తి, కార్యశీలుడైన వ్యక్తి కలిసి పని చేయటం ఎంతైనా అవసరం. ఇది భలే అద్భుతమైన మాట. దర్శనాలు కలిగిన వ్యక్తి, కార్యశీలుడైన వ్యక్తి అంటే దర్శనాలు ఉండాలి, పని చేసేవాళ్ళు కూడా ఉండాలి. దర్శనాలు అంటే మీరు కళ్ళు మూసుకొని చూపి ప్రభా ఇది కాదు. మనకి గాస్పు సువార్త పరిచర్యలో దర్శనం గురించి చెప్పేటప్పుడు చెప్దాం దాన్ని. మనం అనుకునే దర్శనాలు కాదు, మనం అనుకునే దర్శనం రాత్రి వచ్చే కళలో. మనం అనుకునే దర్శనం ఏంటి? దర్శనం వచ్చింది రాత్రి. ఏమొచ్చింది? రాత్రి దర్శనట్టు వచ్చింది. రాత్రి వచ్చేది స్వప్నం, రాత్రులు వచ్చేది స్వప్నం అండి. మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది దర్శనం.
నిద్రలో వచ్చేది స్వప్నం, మెలుగున్నప్పుడు వచ్చేది దర్శనం. ఆ రెండింటి వేరియేషన్ తెలియకపోతే మనం ఒకదాన్ని తీసుకుని ఇంకో దానికి. మీకు తెలుసా, మజిల్కి ఇంజెక్షన్ ఇచ్చే ఇంజెక్షన్ మజిల్కే వేయాలి, ఐవీకి ఇచ్చే ఇంజెక్షన్ ఐవీకే వేయాలి. ఏదైతేనే మొత్తం బాడీలోకే కదా అని చెప్పి ఐవీ చేయాల్సిన ఇంజెక్షన్ కానీ మజిల్కి ఇస్తే చూశారు మీరు ఎప్పుడైనా? గిలగిలగిల కొట్టుకుంటాడు ఆ నొప్పికి తట్టుకోలేక, కేక పెడతాడు. అసలు ఆ నొప్పి దారుణంగా ఉంటుందిలే, అనిపిస్తే తెలుస్తుంది. అది నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు అది. నేను చెప్పినా నాకు ఆమెకి, వద్దు ఇక్కడే చేయాలి. సిగ్గుపడింది, రెడీ కాదు, సిగ్గుపడింది. ఇక్కడే చెయ్యండి, నీ కర్మ చేసేద్దే వద్ద చెప్పిన అకా వద్దని. చెయ్యాలి. గుచ్చి 1 గ్రాము యాంటీబయాటిక్ ఒమ్నిసెఫ్ కొంచెం పానిచ్చి ఇక చెయ్యి ఎత్తట్లేదు. చేసిన తర్వాత చెయ్యి తీయట్లా, ఇక ఆ నొప్పికి తట్టుకోలేక. సో కనుక ఆ పరిస్థితి అది. కనుక దర్శనం, పని, ఈ రెండు కలిసి ఉండాలి. చిత్రమైన విషయం, ఈ రోజుల్లో అయితే ఆయనకి దర్శనాలన్న ఉంటుంది, అయితే ఆయన పని అన్న చేస్తాడు. ఈయన ఆయన పలుకుతారు. ఒక మనిషిలో ఒక్కటే ఉంటుంది, ఎప్పుడు చూడు నాకు దర్శనం వచ్చింది అంటాడు, నాకు ఒక్కలా కనపడింది, దేవుడు చెప్పేసిండు అంటాడు. ఏం చేయడు ఆ మనిషి. కానీ హగ్గై గ్రంథం అది కాదు, వాళ్ళకి దర్శనం ఉంది, పని కూడా ఉంది. వీళ్ళిద్దరు టీం, ఈ టీం విజయం సాధిస్తుంది. ఆ టీంలో ఎంతమంది ఉన్నారన్నది కాదు ముఖ్యం, ఇక్కడ ఉంది ఇద్దరే. కానీ 16 సంవత్సరాల క్రితం ఆగిపోయిన పనిని వీళ్ళు తిరిగి రీస్టార్ట్ చేయించగలిగారు, ముగించగలిగారు. సో కారణం ఏమిటంటే దర్శనం మరియు పని, ఈ రెండు కలిసి ఉన్నాయి వీళ్ళిద్దరిలో. గ్రంథ విశిష్టత హగ్గై ప్రవచనం మరియు యాకోబు పత్రిక ఒకేలాగా ఉంటాయి. హగ్గై గ్రంథము, యాకోబు పత్రిక ఒకేలాగా ఉంటాయి. రెండు కూడా జీవిత అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తాయి. రెండు కూడా యాకోబు పత్రిక ఇందాక విన్నాం కదా, యాకోబు పత్రికలో మొత్తము డూసే ఉన్నాయి, డూస్ అండ్ డోంట్స్. జీవితంలో మనం చేయవలసిన ఆచరణాత్మక క్రైస్తవ సాధారణ జీవితం, సాధారణ ఆచరణాత్మక క్రైస్తవ జీవితమే యాకోబు పత్రిక. 52 విషయాలు మాట్లాడాడు పెద్దన్న. ఆ ఒక్క పత్రికలో 52 విషయాలు మాట్లాడాడు, ఒక్క విషయం కాదు, అన్ని ప్రాక్టికలే మాట్లాడతాడు. ప్రాక్టికలే, థియరీ కాదు, ఇక ప్రాక్టికల్ యాకోబు పత్రిక. హగ్గై గ్రంథం కూడా యాకోబు పత్రికలాగే ఉంటాయి. క్రియ ఆత్మీయమైనది, ఏమీ చేయకూడదన్న ఉద్దేశం చెడ్డది. పని అన్నది జీవితం యొక్క కొలతను సూచిస్తుంది. హగ్గయి మరియు యాకోబు మానవుల జీవితం పైన పని చేయుట అనే కొలబద్ధతను ఉంచారు. పని చేయాలి. పని చేయకపోతే కుదరదు. మాటలు పక్కన పెట్టు, పని చేయి ముందు అని అన్నారు. మూడవది, యేసు ప్రభు చెప్పిన అన్యుల పాలన. యేసు ప్రభు అన్యుల పాలన గురించి చెప్తాడు. లూకాసు వార్త 21:24లో అన్యుల కాలం ముగిసే వరకు ఇది తప్పదు అంటాడు. అప్పటిదాకా తప్పదని, ఫ్యూచర్ను ఉద్దేశించి. బబులోన్ చెరతో ప్రారంభమైనప్పటికీ ఆయన మాటల నెరవేర్పు హగ్గై ప్రవచనాలతో ప్రారంభమైంది. హగ్గై ప్రవచనాల దగ్గర నుండి యేసు ప్రభు చెప్పిన అన్యుల పాలన అన్నది హగ్గై పరిపాలన నుంచి ఆరంభమైంది అని గుర్తుపెట్టుకోవాలి. హగ్గై ప్రవచించిన సందర్భం, సో ఇందాక మనం విన్నాం, బబులోన్ చెర నుండి ఎజ్రా, జెరుబ్బాబెల్ నాయకత్వంలో మొదట యెరూషలేముకి 50,000 మంది వచ్చారు. ఉత్సాహంగా మందిర నిర్మాణాన్ని కట్టడానికి మొదలుపెట్టారు. కానీ గొప్ప ఆటంకం వాళ్ళకి ఎదురైంది. పనిని తూచని వాయిదా వేశారు. ఇప్పుడే కదా, తర్వాత చూద్దాం ఆటంకాల మధ్య ఎందుకు అనుకుని వాయిదా వేశారు. అప్పుడు హగ్గై, జకర్యా వారు ఇద్దరు ప్రజల్ని ప్రోత్సహించే పని చేశారు. తీరా వారు శ్రమపడి మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత అందరూ బాధపడ్డారా, సంతోషపడ్డారా? పని పూర్తయిన తర్వాత బాధపడ్డారా, సంతోషపడ్డారా? ఏం మీరు తప్పు చెబుతున్నారు? రెండు పడ్డారు. ఏడ్చేవాళ్ళు ఏడ్చారు, నవ్వేవాళ్ళు సంతోషంతో సంతోషించారు. ఎజ్రా గ్రంథం ఉంటుంది, ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో ఎవడికి అర్థం కాల. ఏడ్చేవాడు పెద్దగా ఏడ్చాడు, నవ్వేవాడు కూడా పెద్దగా నవ్వే అయ్యా స్తోత్రం
అన్నాడు. కొద్దిమంది ప్రభువా అన్నారు. ఏది ఏడుపు ఏది సంతోషం అర్థం కాలేదు. ఎందుకంటే ఏడ్చేవాళ్ళు ఎందుకు ఏడుతున్నారు తెలుసా? సొలొమోనుదే కట్టిన దేవాలయం ఎంత పెద్దది, ఇదేంది చిన్నది. దాన్ని చూసిన వాళ్ళందరూ ఇది చిన్న దేవాలయం అని ఏడ్చారు. అసలు దేవాలయాన్ని మొదట చూస్తున్న వాళ్ళు స్తోత్రం అని సంతోషంతో వేశారు. మొత్తానికి అందుకే హగ్గై ప్రవచనం ఉంటుంది, మునుపటి దేవాలయం కంటే మించిన మహిమతో నేను ఈ దేవాలయాన్ని నింపుతా అంటాడు. ఆ ప్రవచనం చూడండి. హగ్గై గ్రంథము హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చివరలో, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా మీకు సెలవిస్తున్నాడు. వాళ్ళు ఏడ్చి భలే బాధపడ్డారే ఏంట్రా అని. అయితే ఆ టైంలో హగ్గయ్య వాళ్ళని ప్రోత్సహించాడు, ఏడవద్దు, దీని మహిమని ఎంత ఇస్తాడో తెలుసా, దానికంటే మించిన మహిమ దేవుడు దీనికి ఇస్తానని చెప్తున్నాడు, మీరు ఏడవద్దు, ఈ మహిమ ఎట్లా నింపబడుతుందంటే అని 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని మందిరం యొక్క వైభవం యెహెజ్కేలు వివరిస్తాడే, అది ఎట్లా ఉంటుందో హగ్గై కూడా చెప్తూ వచ్చి వారిని మరింతగా ప్రోత్సహిస్తాడు. ఏడవద్దు, నేను చూసా, పాత మందిరాన్ని చూసా, ఈ మందిరాన్ని చూసా, నేను ఏడవట్లా. ఎందుకంటే దేవుడు నాతో ఏం చెప్తున్నాడు తెలుసా, దానికంటే గొప్ప మహిమ దీనికి ఇస్తానంటున్నాడు. ఎందుకని? మందిరాన్ని కట్టింది మనం కాదు, శక్తి చేతనైనను కాక ఆత్మ చేత, అంటే దేవుడే కట్టించాడు కదా ఈ మందిరాన్ని, దేవుడే నింపుతాడు, మీరేమి ఇది కావద్దని చెప్పాడు. బైబిల్ అంతట్లో చాలా క్లిష్టమైన స్పష్టమైన కాలమానాన్ని తెలిపే గ్రంథం హగ్గై గ్రంథమే. సో మీకు ఇది స్లైడ్స్ ఉంటే మీకు కొంచెం అర్థమయ్యేది, రైట్. సో అయినా పర్లేదు, చాలా స్పష్టంగా కాలాలతో సహా డేట్స్తో సహా చెప్పాడు. ఈ దర్శనం లేకపోతే ఇది ఈ పని ఈరోజు జరిగింది, ఈ పని ఈరోజు జరిగింది అని చెప్తూ చారిత్రక నేపథ్యం కూడా చెప్తూ వచ్చి చక్కగా పని ముగించాడు హగ్గై గ్రంథ విభజన. హగ్గై గ్రంథంలో తేదీల వారీగా 5 ప్రధాన సందేశాలు ఉన్నాయి. ఏది 2 అధ్యాయాల్లో పేజీన్నరలో 5 సందేశాలు ఉన్నాయి. సో మొదటి విషయం, మొదటి సందేశం ఏంటంటే ప్రజలందరికీ ఒక సవాల్ ఇచ్చాడు. ప్రజలందరికీ ఒక సవాల్. ఏంటి ఆ సవాలు? మందిరం పాడైపోతుంటే మీ ఇళ్ళలో మీరు హాయిగా ఉన్నారా, రండి బయటికి అని సవాల్ ఇచ్చాడు. సవాలుకు ప్రతిస్పందన వచ్చింది. అందరూ బయటకు వచ్చి, పలేవాళ్ళు అదేం కాదు, మాకు నాయకులు లేడు, ఎందుకు ఇదైంది, మీరు నిలబడతారంటే ఓకే, నిలబడతారండి. అందరు ముందుకొచ్చారు, వారికి ప్రోత్సహించబడ్డారు, ప్రజలు ప్రోత్సహించబడ్డారు. ప్రభువు కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చాడు. ప్రజలు నిరుత్సాహంతో ఉన్నప్పుడు ప్రభు ప్రోత్సహిస్తే వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని మళ్ళా చదివించుకొని విని దాని నియమాలు పాటించి చక్కగా వాళ్ళు దేవాలయ నిర్మాణం చేసుకున్నారు. అద్భుతం. సో దీంతో ఈ ప్రవచన గ్రంథం ముగింపు అవుతుంది. అయితే ఈ పుస్తకంలో ఒక మాట హగ్గై చాలా ఎక్కువ సార్లు ప్రస్తావించేశాడు. ఆయన అన్న మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, ఆలోచించుకోండి, మీరు చేస్తుంది ఏంటి ఆలోచించండి, సరి చేసుకోండి, ఆలోచించండి, సరి చేసుకోండి. ఈ పదాలు హగ్గై గ్రంథంలో ఎక్కువ ఉన్నాయి, చూస్తారా? ఆలోచించండి, ఆలోచించుకొనుడి, 1వ అధ్యాయం 5వ వచనం చివరి మాట, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనండి. 7వ అధ్యాయం, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఈ మాటను చాలా తరచుగా చెప్పాడు ఆయన. ఆలోచించండి, మీరేం చేస్తున్నారో ఆలోచించండి. వాళ్ళు ఆలోచించారు, పనికి పూనుకున్నారు, పని ముగించారు, గొప్ప అద్భుతమైన పని జరిగింది. కనుక గుర్తుపెట్టుకుందాం, హగ్గయి కొద్ది కాలమే 3 నెలల 24 రోజులే పరిచర్య చేశాడు, కానీ నిలిచి ఉండే పరిచర్య చేశాడు. ప్రభువుకు ఉపయోగకరమైన పరిచర్య చేశాడు. హెచ్చరికలు ఉన్నాయి, ప్రోత్సాహం కూడా ఉంది. కనుక ఓ అద్భుతమైన చక్కని పరిచర్యతో హగ్గై గ్రంథం ముగించబడుతుంది. మిగతా విషయాలు మనం జకర్యా, మలాకి ఈ 2 పుస్తకాలను గురించినటువంటి విషయాలను నెక్స్ట్ క్లాసులో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో వచ్చే నెలలో ఈ 2 పుస్తకాలు మరియు